దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? హ్యాపీ సండే. దేవుడు మనకి ఈ దినాన ఇచ్చి ఉన్నారు. అక్టోబర్ మాసం 6వ తారీఖు ఈరోజు. దేవుడు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, నెమ్మదినిచ్చారు, కృప దయచేశారు. ఓకే, ఈ నెలలో మనం బల్ల తీసుకోవడానికి కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకోవడానికి మనము యోగ్యులంగా ప్రభు మనల్ని అంగీకరించి బాప్తిసం ద్వారా మనమందరము కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. అందుకు అర్హులంగా మనం బల్ల తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రములు. ఈ దినాన్న తీసుకున్న బిడ్డలందరినీ, అలాగే దైవ సేవకులు ఎంతో పరిచయం చేశారు, వాళ్ళని బట్టి కూడా స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు వాక్య సందేశం అందించిన అన్ని సంఘాలు, హొసన్న మినిస్ట్రీస్ సంఘాలే కానీ, యేసు ప్రభుని ఎరిగిన అన్ని క్రిస్టియానిటీ సంఘాలన్నిటినీ దేవుడు ఆశీర్వకరంగా జరిగించారు. ఆయన పని జరిగించుకున్నారు. అందుని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు మనకి వాక్యం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఏమని? మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇన్ ఇంగ్లీష్ ఏమని ఉందంటే, బట్ యాజ్ ఫర్ యూ బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్, ఫర్ యువర్ వర్క్ విల్ బీ రివార్డెడ్. మీరు గివప్ ఇవ్వద్దు అంటున్నారు. అంటే ఈ మాట, మీకు ఇచ్చిన పనిలో గివప్ ఇవ్వద్దు, కొనసాగాలి, ఆప్ చేయొద్దని. ఆ తర్వాత రివార్డెడ్ అనేది మనకి ఇవ్వబడుతుంది. తెలుగులో ఏమని ఉందంటే, మీరు ధైర్యము కలిగి బలహీనులు కాక ధైర్యము వహించుడి. అక్కడేమో వర్క్ అని ఉంది, ఇక్కడ చూస్తేమో ధైర్యము. అంటే బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, ఇవన్నీ వస్తాయి. బలహీనులు కాక ఇక్కడేమని ఉందంటే, బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్. అసలు గివ్ అప్ అనేది ఇవ్వకండి అనని. ఆ తర్వాత మీ పనిని బట్టి మీకు రివార్డెడ్ అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడేమో కార్యము సఫలమగును. దేవుడు ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డ అనేక విషయాలు ధైర్యం చెందుంటారు. ఆ తర్వాత బలహీనులై ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు వచ్చి ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి, మీరు ఏ కార్యం అనుకుంటున్నారో ఆ కార్యం సఫలమగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గివ్ అప్ అని ఉంది కదా, కాబట్టి కొంచెం 2 మాటలు మనం ఇంగ్లీష్లో మనం చూస్తే చాలా ఇదిగా ఉంది. బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్. అస్సలు మీరు పని ఆపద్దు, కొనసాగించాలి. డు నాట్ గివ్ అప్. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఒక మాట ఉందండి. ఏమనంటే, మేము నిష్ప్రయోజకమైన దాసులమి అని ఉంది. మేము చేయవలసిందే చేస్తున్నాం, మీరు అప్పచెప్పింది మేము అంతవరకే, మీరు ఎంత చెప్పారో అంతవరకు చేస్తున్నాం. నిష్ప్రయోజకులమైన దాసులు. అది ఎక్కడుందంటే యోహాను సువార్తలో ఉంది ఆ మాట. చేయుటకు నీవు మాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అదొకటి. ఇంకోటిది ఏంటంటే, నిష్ప్రయోజకులమైన దాసులమి, మీరు అప్పచెప్పింది మేము చేసాము, అంతే. మనకి దేవుడు ఎంతవరకు అప్పచెప్పారో అంతవరకు మనం చేస్తున్నాం. మనం చేసిన పనికి దేవుడు రివార్డెడ్ ఇస్తాడు. కానీ మనం ఏమనుకోవాలంటే, ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మేము చెయ్యము అని అనుకున్నప్పుడు, దేవుడు నాతో ఒకరోజు మాట్లాడిన మాట, నిష్ప్రయోజకులమైన దాసులమే, అయ్యా మీరు ఎంత ఇచ్చారో మేము అంతవరకే చేయగలిగాం. ఎవరెంత దేవుడు అప్పచెప్పారో అంతవరకు మనం ఎంత చేసినా కూడా మేము నిష్ప్రయోజకులమైన దాసులమయ్యా. మీరు ఇచ్చిన పనిలో మేము నమ్మకంగా ఉండి చేస్తాము, ధైర్యంగా ఉండి చేస్తాము. మీ పనుల్లో కానీ, మీ వ్యాపారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, కూలి పని, చేతి పని, కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు,
రకరకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళందరినీ దేవుడు అంటున్నారు, సేవా పరిచయలో కూడా దేవుడు మన కార్యములు సఫలపరుస్తున్నారు. ఆమేన్. నేను ఎంతో సంతోషంగా ఈ వాక్యం నేను చదివినప్పుడు చాలా హగ్గయిలో కూడా ఉంది, మీరు ధైర్యం కలిగి ఉండండి అనే మాట. కాబట్టి దేవుడు మనకి ధైర్యాన్ని నింపుతున్నాడు. ధైర్యంగా ఉండు. యెహోషువతో కూడా దేవుడు అన్నాడు కదా, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానని. అట్లాగే మనకి దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ధైర్యం ప్రభు ద్వారానే మనం పొందుకుంటున్నాం. ముందుకు సాగుదాం. అది దేవుని చిత్తమైతే రేపు గుంటూరుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. హోలీ ప్రేయర్ కూడా చూడాలని ఆశపడుతున్నా. చెప్పాను నేను వస్తానని. దేవుని చిత్తమైతే నేను వెళ్ళాలని అనుకున్నాను. దేవుని అక్కడికి వెళ్ళాలి, హోల్ నైట్ ప్రేయర్లో కూడా గడపాలి అన్న ఆలోచన వచ్చింది. కాబట్టి నాకు చాలా దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ హోల్ నైట్ ప్రేయర్స్ మాకు ఎలాగో ఇక్కడ మన హోసనమ్మ మినిస్ట్రీలో గుంటూరులోని విజయవాడ. కాబట్టి డాడీ అయితే వెళ్తున్నారు కదా, ఆయనకున్న ఇంత ఆసక్తి మాకెందుకు ఉండకూడదు. కాబట్టి ఇక నుంచి దేవుని చిత్తం అయితే ఇంక ప్రతి నెల హోల్ నైట్ ప్రేయర్ గుంటూరుకి కానీ విజయవాడకి కానీ దేవుని చిత్తం అయితే వెళ్తాము. సరే, రేపైనా వెళ్ళడానికి దేవుడు సహాయం చేయాలి, మా కార్యం సఫలమగునుగాక. ఆమేన్. నేనైతే వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రభు చిత్తానికి అప్పచెప్పాను, వెళ్తాను. ఓకే, ఇక్కడ నేను ఏ విధంగా అనుకున్నాను, మన కార్యాలు మన ప్రయాణాల్లో కానీ మన అనుకున్నవి కొన్ని దేవుడు సఫలపరచాలి, దేవుడు కార్యం చేయాలి. మనం ప్రభు మీద నమ్మకం వేద్దాము, మన భారము యెహోవా మీద మోపము. ఆయన మన పనులే కానీ మన ఆలోచనలే కానీ ప్రతిదీ కూడా ప్రభువు నెరవేరుస్తారు, స్థిరపరుస్తారు, ఆశీర్వాదాలతో నింపుతారు, దీవులతో నింపుతారు. చూస్తూ ఉన్నంటే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంత పెద్దోళ్ళైనా కూడా ఎంత చిన్నోళ్ళైనా కూడా కాలం పోతుందే కానీ ఏ విధంగా అవుతుందంటే న్యాయం ఇక్కడే జరిగిపోతుందేమో, తీర్పు ఇక్కడే జరిగిపోతుందేమో అనిపిస్తుంది, భయం. కానీ కొంతమందికి మనస్సాక్షి వాత వేయబడిపోయింది కాబట్టి వాళ్ళు దేనికైనా తెగించినోడు, కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళకి ఇంకే భయం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళని దేవుడే విడిచిపెట్టేశాడు. కొంతమందిని ప్రభువే విడిచిపెట్టాడు, కొంతమందిని అయితే ప్రభు రాజ్యానికి సిద్ధపరచుకుంటారు. ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు సహాయం చేశారు. సేవకులు కూడా ఎంతో వాళ్ళు బలపరచబడి వాళ్ళు వాక్యాలు చెప్పటమే కానీ ప్రయాసపడి మీ జనులకి ఏ వాక్యం చెప్పాలి, పరిశుద్ధాత్మదేవ మాకు దయచేయని వాళ్ళు ఎంతో దేవుని దగ్గర పోరాడి ఆ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు కార్యం సఫలపరుస్తారు, మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తారు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రభు మనలందరినీ మన కార్యములన్నిటినీ దేవుడు సఫలపరుస్తున్నారు. ఓకే, ఈ నెలలో మా మదర్ చనిపోయిన రోజు అండి, అక్టోబర్ 27th, అది సండే వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట మనకి ఆశీర్వాదం. సో ఈ నెల అంటేనే అమ్మ చనిపోయిన దినం అది గుర్తొస్తుంది. ఎప్పుడూ ఆమె మైండ్లో ఉంటారు. అసలు అనుకున్నని రోజు ఉండదు, ఎందుకంటే తల్లి కదా, కన్నది కదా, మమ్మల్ని పోషించారు కదా. కాబట్టి దేవుని మాటల చేత మమ్మల్ని నింపారు. ఏ విధంగా మేము వాక్యం చెప్పుతున్నాము అనంటే మరి వారి ప్రార్థన, వారు మాకు నేర్పించిన ఆ ఉపదేశాలు వాళ్ళు నేర్చుకుని మాకు కూడా నేర్పిస్తూ ఆ ప్రకారంగా మేము జీవించడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు మరి చాలా సంవత్సరాలు అయిపోయింది అమ్మ చనిపోయి, కానీ ఏదేమైనా కూడా దేవుడు కృప చూపిస్తున్నారు. ఓకే, దేవుని రాజ్యంలో హాయిగా ఉంది, అందుకు నాకు సంతోషం. అమ్మ ప్రభు దగ్గర ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నాం. రేపు ఏ దినం ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి అన్నారు, భూకంపాలు జరుగుతాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం, వింటున్నాం.
కాబట్టి మనమైతే మనల్ని మనము సిద్ధపరచుకుందాం, ఆత్మీయ జీవితం ఎదుగుతూ, మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుతూ మనం సిద్ధపడదాం. దేవుడు కృప దయచేశాడు. ఓకేనా? దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ వందనం. ప్రైజ్ ది లార్డ్.